భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని శ్రీ 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 విశ్వకర్మ భగవానుని జయంతి సందర్భంగా జూలూరుపాడు మండల విశ్వ బ్రాహ్మణ కమిటీ విశ్వకర్మ భగవానుని యొక్క జెండా ఆవిష్కరణ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇక విశ్వకర్మ భగవానుడు మొట్టమొదటి ఆర్కిటెక్ట్ అంటే ఇంజనీరింగ్ మరియు దేవతల కాలం నుంచి కూడా వారికి కావాల్సిన భవనాలు, ఆభరణాలు, మయసభ తర్వాత ఇంద్రసభ తర్వాత లక్క ఇంటిని కూడా ఈ విశ్వకర్మ భగవానులు వారే నిర్మించి వారికి ఇచ్చారు. ఈ విశ్వకర్మ భగవానునికి 5 కుమారులు, 5 కలిసి పంచదాయులు అంటే ప్రపంచ మానవాళి కావాల్సినటువంటి వాస్తు శిల్పము మరియు వడ్రంగము మరియు ఇనుము బంగారు పనులు, ఇత్తడి పని ఇవన్నీ పనిముట్లను ప్రపంచ మానవాళికి తయారు చేసి ఇచ్చినవారు. విశ్వకర్మ భగవానుని స్మరించుకోవడం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మొట్టమొదటి వాస్తుశిల్పి కూడా విశ్వకర్మ భగవానులే అన్నారు. పురాణాల్లో కూడా మనకు ప్రతి ఒక్క మయసభను కానీ మిగతా అద్భుతమైనటువంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ చేసిందంతా కూడా విశ్వకర్మ భగవానుల వారే. అలాగే ఈ దేవతామూర్తులకు అందరికి కావలసినటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ఈ విశ్వకర్మ భగవానుల వారే చేశారు. అలాగే ప్రపంచ మానవాళికి కావలసినటువంటి వ్యవసాయ పనిముట్ల కానుంచి ప్రతి దాన్ని కూడా విశ్వకర్మ భగవానుడి యొక్క సృష్టిని మేము నమ్ముతున్నాం. అందువల్లనే ఇవాళ వ్యవసాయదారులకు కావాల్సిన పనిముట్లన్నీ ఇప్పుడంటే యంత్రాంగం వచ్చింది. ఒకప్పుడు మా విశ్వకర్మల చేతనే నాగళ్ళు, తర్వాత కొడవళ్ళు, గొడ్డళ్ళు, గడ్డపార్లు, పార్లన్నీ తయారు చేయబడినాయి. కాబట్టి ఈ యొక్క విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ భగవానుల వారిని పూజించుట మా యొక్క విధిగా భావిస్తూ ఈ మండలం తరఫున మేము విశ్వకర్మ భగవాన్ యొక్క జెండా గరవేసి వారికి నివాళులు అర్పిస్తున్నాం. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వకర్మ భగవానుడికి, విశ్వకర్మ భగవానుడికి.